అందరికీ నమస్తే అండి. సో ఈరోజైతే పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో యాక్చువల్గా ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా ఎవరికి నచ్చినటువంటి వాళ్ళకి ఓటేసుకోవడానికి అనుమతి అయితే ఉంటుంది. సో ఈరోజు పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లకి వైసీపీ వాళ్ళకి ఆ అధికారం లేకుండా పోయింది. ఎందుకంటే సో ఈరోజు వైసీపీ నాయకుల ఇంటి వద్ద మీరు కనుక బయటకు వస్తే మిమ్మల్ని కాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు తుపాకులు పెడతా ఉన్నారు. సో ఓటు వేయడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని రానివ్వకుండా వాళ్ళ సిప్పులు తీసుకొని మేము ఓట్లు వేస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంకి సంబంధించినటువంటి కేడర్ అయితే స్లిప్పులు లాక్కొని మేము వేసేస్తాం పోండి అని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అయితే పోలింగ్ బూతుల్లో కనపడుతోంది. సో కొన్ని చోట్లయితే రానివ్వకుండా వచ్చే వాళ్ళని అడ్డుకొని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే సో పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లకి మాత్రమే కనబడుతోంది. సో ఈ ఎలక్షన్ల మీద రాష్ట్రం అంతటా కూడా ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూడటం జరుగుతోంది. సో ఏంటంటే న్యాయబద్ధంగా మనం చూసుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా బలం ఉంది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, 50 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎప్పుడు కూడా ఓటమైతే చెందలేదు. సో ఈ ఎలక్షన్లు సజావుగా జరిగి ప్రజలందరూ కరెక్ట్గా ఓటు వేస్తే ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి అయితే గెలుస్తాడు. సో ఈరోజు అయితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పోలీసులే ఓటర్లని అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రయత్నం అయితే సో పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో అయితే జరుగుతోంది. సో ఇంటి బయటికి రానివ్వకుండా పోలీసుల్ని వాళ్ళ ఇంటి దగ్గరే గన్లు పెట్టడం ఏంటి, అలాగే మా ఓటు వేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు పోలీసుల కాళ్ళ మీద పడాల్సిన కర్మ ఏంటి. సో ఇదంతా కూడా మా బలం ఎక్కువగా ఉంది పులివెందుల్లోనే మేము గెలిచాం. రెండోసారి రాష్ట్రం అంతటా కూడా మేము గెలిచి చూపిస్తామని చెప్పించడానికి మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి అధికార బలం, ధన బలం, పోలీసుల్ని అడ్డం పెట్టుకొని సజావుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆటంకాలను సృష్టించి తద్వారా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ గారిని గెలిపించాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో సజావుగా సాగితే కనుక వైసీపీకి అక్కడ ఎక్కువగా బలం ఉంటుంది. సో సజావుగా సాగలేకపోతే ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి కుట్రలు ఫలిస్తే వాళ్ళకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది ఒక డెమోక్రసీ. ఆ డెమోక్రసీని కూడా పాటించకుండా ఎవరి భావశేష ప్రకటన కానివ్వండి, వాళ్ళ ఓటు హక్కు కానివ్వండి, వాళ్ళకి మరి వేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారంటే మరి ఇది ఎటువంటి ప్రజాస్వామ్యం మనకి సో ఈరోజు పులివెందుల ఎలక్షన్లు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది.